ఈ ప్రాంతంలో ఇవే ఎక్కువగా ఉంటాయి. సేమ్ కరివేపాకులానే ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇదైతే చూడండి, చాలా అంటే చాలా కొండ ప్రాంతంలో బావిలాగా వీళ్ళైతే ఇక్కడ తవ్వించుకున్నారంట. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చాలా అంటే చాలా ఎత్తైన కొండల్లో ఉన్నటువంటి రెండు గిరిజన కుటుంబాలను అయితే చూడబోతున్నాము. వీడియో అయితే చాలా 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 బాగుంటుంది. దీని లొకేషన్ వచ్చేసరికి ఆంధ్ర ఒడిశా డిస్ప్యూట్ ఏరియా అండి. ఈ డిస్ప్యూట్ ఏరియాలో ఉన్నటువంటి కుటుంబాలను అయితే మనం ఈరోజు చూద్దాము. అలాగే నా వెనక చూడండి, లొకేషన్ అయితే చాలా 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 బాగుంది. అండ్ మీరు కూడా ఈ యొక్క వీడియోని అయితే ఆస్వాదించండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీ సపోర్ట్ నాకు ఇస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనం వెళ్ళే దారిలో చూడండి, అమ్మ వాళ్ళైతే కర్రల కోసం చాలా కష్టపడుతూ కర్రల మోపులు కొట్టుకుని అయితే ఇక్కడైతే ఉన్నారు. అమ్మ, ఏ ఊరమ్మా? బరియామెట, ఒడిశా. ఇక్కడ నుంచి వెళ్ళమ్మా, అటు వెళ్ళాలా? అటువైపేనా? ఇటు వెనక్కి వెళ్ళాలి. ఏ టైంకి వచ్చారమ్మా అడవికి కర్రలకి? అంబలేం తెచ్చుకోలేదా? సరే అమ్మ, అయితే పదండి. సో అమ్మ వాళ్ళు అయితే చూడండి, చాలామంది ఇక్కడైతే ఉన్నారు. చాలా కష్టమండి. అంటే చూడడానికి ఇలా రోడ్లు మనకైతే కనిపిస్తాయి, కానీ ఈ రోడ్లు గుండా మనకి ఆటోలు కానీ బస్సులు కానీ ఏమి కూడా ట్రావెల్ అయితే అవ్వవు. సో కట్టెల కోసం అమ్మ వాళ్ళ కష్టాన్ని అయితే మీరు ఇక్కడైతే చూడొచ్చు. చూడండి, ఎలాంటి కొండ ప్రాంతంలో వీళ్ళు కర్రలు అయితే ఒక దగ్గరకి పేర్చుకొని ఇలా మోపులు కొట్టుకుని వెళ్ళడం అంటే చాలా కష్టం. ఎగ్జాక్ట్గా ఇప్పుడే సాయంత్రం అయితే 3:30, 4 అయితే అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఈ పసుపు కలర్లో ఉండేటటువంటి ఈ పువ్వులను వలసి పూలు అని అంటారు. గాలి అయితే విపరీతంగా వీస్తుంది. చాలా బాగుంది ఈ ఫ్లవర్ అయితే. మధ్య మధ్యలో ఓవులు అయితే ఉన్నాయి, అవన్నీ కూడా సోళ్ళు అండి. ఆ సోలుని కట్టి తీసుకెళ్ళడానికి ఇక్కడైతే ఈత కొమ్మలను అయితే అయ్యా సిద్ధం చేస్తున్నారు.
చూసారా వీటి యొక్క మొదలనైతే చిన్న రాయితో నలగొట్టి అలా ముడివేసి కొంచెం పెద్ద తాడులాగా తయారు చేసుకుంటారా. వెళ్ళేదారులు అయితే చూడండి, కొండలు, వాగులు, కోనలు చాలా కనిపిస్తున్నాయి. ఇక్కడైతే చూడండి పశువులు అయితే ఎంత చక్కగా మేస్తున్నాయో. అడవుల్లో పశువుల కాపలు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. రకరకాల జంతువుల్ని అలాగే రకరకాల అడవి పళ్ళని అన్నిటిని మనమైతే చూడవచ్చు. మనం వెళ్ళే దారిలో చూడండి ఇలాంటి కాలువలు, వాగులు అన్నీ కూడా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంది. ఇలా మనమైతే కొండపైకి అయితే వెళ్ళాలి. ఇదంతా కూడా కొండే. ఇక్కడ కనిపిస్తున్న కొండ వెనక్కి ఇంకో కొండ అయితే ఉంది. ఆ కొండ మీదకైతే మనం వెళ్ళాలి. ఫ్రెండ్స్, మేమైతే చాలా అంటే చాలా ఫారెస్ట్లోకి అయితే వచ్చాము. ఇప్పటికి ఒక అరగంట అయితే నడుచుకుంటూ వచ్చాము. వే అయితే చూసారు కదా ఎలా ఉందో. ఇలాంటి ప్రాంతంలో 2 కుటుంబాలు అయితే జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నాయి. వాళ్ళు ఏ విధంగా ఇక్కడ ఉంటున్నారు అనేది ఈ యొక్క వీడియోలో అయితే చూద్దాము. మీరైతే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని అయితే చూడండి, ఇది కొండ కరివేపాకు ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి పంట పొలాలు 2వ పంట కోసం అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు. వెళ్తున్న కొద్దీ చూడండి అంతా కూడా రాళ్ళ బాటేనండి. ఫ్రెండ్స్, ఈ ఏరియా అంతా కూడా కొండ కరివేపాకే ఉంది. మనకి ఎక్కడ చూసి నీకు కరివేపాకే కనిపిస్తుంది. తిందాం, కొంచెం టేస్ట్ చేద్దాం. యాజ్ ఇట్ ఈజ్ కరివేపాకులోనే ఉంది. ఇక్కడైతే చూడండి పెద్ద పనస చెట్టు అయితే ఉంది. పనసకాయలు కూడా ఉన్నాయండి, చాలా చిన్న ఉన్నాయి. చూసారా ఎలా ఉందో. ఇక్కడైతే విజువల్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఇక్కడ 2 ఇల్లులు అయితే ఉన్నాయి. వీళ్ళు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఏ పంటలు పండిస్తున్నారు, వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటనేది ఈ యొక్క వీడియోలో అయితే చూద్దాము. వీళ్ళైతే ఈ ఇంటిని అయితే 1923లో నిర్మించుకుని అప్పటి నుంచి కూడా ఇక్కడైతే మా ఫ్యామిలీస్ అన్నీ కూడా ఉంటున్నాయని అయితే వీళ్ళు చెప్తున్నారు. అక్కడైతే సోళ్ళు అవి ఆరపెట్టుకున్నారు. ఇవైతే బల్ల చిక్కుళ్ళు అండి. చూడండి గుత్తులు 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 గుత్తులుగా కాపు అయితే కాసింది. చాలా ఉన్నాయి బల్ల చిక్కుళ్ళు. ఇలా ఇంటి చుట్టేనండి ఈ పాదులన్నీ కూడా చూడండి ఇంటి చుట్టే వేసుకున్నారు. లొకేషన్ మాత్రం అదుర్స్. ఇవన్నీ కంపలు. ఇక్కడ కనిపిస్తున్న ఇదంతా కూడా బస్తర్ పిక్కలండి. ఇదంతా కూడా వీళ్ళ ఇంటి ముందే పెట్టుకున్నారు. ఒకసారి వ్యూ అయితే చూద్దాము. ఇదొక ఇల్లు, ఆ పక్కది వచ్చేసరికి అది పశువుల శాల. అండ్ ఇంకా ముందుకు వెళ్దాం. ఇది వచ్చేసరికి కిచెన్ షెడ్ మన వాడుక భాషలో. అది వచ్చేసరికి ఇంకొక ఇల్లు అనమాట. 2 కుటుంబాలు అయితే ఇక్కడ ఉంటున్నాయి. ఇక్కడ చెల్లెమ్మ అయితే చూడండి సోళ్ళు దంచడానికి ఇక్కడ రోకలి అయితే సిద్ధం చేసుకుంది. ఇలా ఆరు బయటే చూడండి వీళ్ళైతే ధాన్యం కానీ సోళ్ళు కానీ అన్నీ కూడా ఇక్కడ ఇలానే దంచుకుంటారు.
వీళ్ళైతే చూడండి పావురాన్ని కూడా పెంచుకుంటున్నారు. అమ్మ పావురం మీదేనా వస్తుంది కిందకి? ఒకటేం పెంచుతున్నారు, జత పెంచాలి కదా. గుడ్లు పెడుతుందా? ఓకే ఓకే అమ్మ. అమ్మ అయితే ఇక్కడ చూడండి కూర అయితే వండుతున్నారు. అమ్మ బస్తర్ పిక్కలా, జొట్ట కంగులనివి? జొట్ట కందులు, ఇది సరసు కూర అంటారు. సరసు కూర. సరసు కూర తింటారా? బాగుంటుందా? అమ్మా మీ పేరు ఏం పేరమ్మా? పాలమ్మ. పాలమ్మ. ఇంటి పేరమ్మా? ఇంటి పేరు రూడి పాలమ్మ. ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? చాలా సంవత్సరాలు అవుతుందా? అన్నయ్య లేరా? ఉన్నారు నాన్న, ఎటు ఉన్నారు. పోడికి వెళ్ళారా లేకపోతే బయటికి వెళ్ళారా? బయటికి. ఇలా కర్రల పొయ్యి మీద వండుకొని కూర తింటే చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుందండి. అమ్మ అయితే ఇక్కడ వంట చేస్తూ ఉన్నారు. అమ్మ ఇది మీ వంట కదా? వెళ్ళొచ్చా నేను లోనికి? అక్క వాళ్ళు అయితే మనకి ఇంటిని కూడా చూపించుకోవడానికి పర్మిషన్ అయితే ఇచ్చారు. చూడండి ఇంటి లోపల వీళ్ళైతే చాలా సామాన్లు అయితే ఉంచుకున్నారు. అలాగే ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా పొట్టజొన్నలు అండి. ఇదే విధంగా ఇంటి దగ్గర అయితే ఉంచుకుంటారు. ఇవన్నీ విత్తనాల కోసం అయితే ఉంచారు. ఇక్కడ 2 ఇల్లులు ఉన్నాయి. అది కూడా చాలా అంటే చాలా ఎత్తైన కొండ మీద అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇదైతే చూడండి చాలా అంటే చాలా కొండ ప్రాంతంలో బావిలాగా వీళ్ళైతే ఇక్కడ తవ్వించుకున్నారంట. ఇక్కడ వేసవిలో కూడా నీరైతే దొరుకుతాయని చెప్తున్నారు. ఒకసారి ఇటు చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుంది. చూసారా ఎలాంటి కొండలోయలో వీళ్ళైతే జీవనాన్ని అయితే గడుపుతున్నారు అనేది. దీనిలో నుండి నీరైతే తాగడానికి అయితే ఉపయోగిస్తారంట. మేము స్వయంగా చిన్న నుయ్యిలాగా ఉండింది. దాని తర్వాత ఇది సిమెంట్ గా చేసేసి ఇదే చిన్నది అలా తయారు చేసుకున్నాం. వేసవిలో కూడా నీరు దొరుకుతాయి మీకు? దొరుకుతాయి. నీళ్ళు అయితే బాగానే ఉంటాయి కానీ తెచ్చుకోవడానికి ముసలి వాళ్ళు కొంచెం ప్రాబ్లం, అదే ఇబ్బంది అవుతుంది. అంతే. మన కోసం లిపి చెల్లి అయితే నీరు తోడుతుంది. ఫ్రెండ్స్ ఇలా నీరు తెచ్చుకుంటారు. ఒకసారి వాటర్ అయితే చూడండి ఎలా ఉన్నాయో. కొంచెం తొక్కు అయితే అక్కడక్కడ ఉంది. ఈ నాగలని అయితే చూడండి చాలా చాలా బాగుంది, తేలిగ్గా కూడా ఉందన్నమాట. దీనికైతే నక్కు లేదు. పంట కాలంలో దీనికైతే నక్కు పెట్టి దీన్ని అయితే ఉపయోగిస్తారు. వెళ్ళడానికి దారికి రోడ్ లేదు నాన్న, ఉండడానికి కరెంటు లేదు. గొప్ప సోలార్ తెచ్చి అది రాత్రి పూట అంతే వెండ చేస్తే సోలార్ ఆడుతుంది. ఎండ చేయకపోతే అలాగే ఆడుకొని దీపం చేసి ఉన్నాము. అవును. అమ్మ అయితే చూడండి ఇంకా కూర అయితే వండుతూనే ఉన్నారు. ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.